Is NSSR Advocate High Court of AP and Trial Courts మిత్రులారా గౌరవ అత్యున్నత న్యాయస్థానం అపెక్స్ కోర్ట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు ఒక పబ్లిక్ సర్వెంట్ పై ఒక అఫెన్స్కి సంబంధించి ఒక క్రైమ్ లాడ్జ్ అయినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయినప్పుడు దాని మీద కోర్టులో ట్రయల్ జరిగి అది ఎక్విటల్ అయితే అంటే నేర నిరూపణ కాకపోవడం వల్ల అతను నిర్దోషిగా విడుదల ఎక్విటల్ అంటే మనకి అతని మీద అభియోగాలు రుజువు కాలేదని సో ఆ విధంగా ఎక్విటల్ అయినప్పుడు పబ్లిక్ సర్వెంట్ పై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయడానికి డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్కి అదేమీ అడ్డు కాదు. సో డిపార్ట్మెంట్ తీసుకునేటటువంటి చర్యలు అది ముందుకు కొనసాగించవచ్చు. క్రిమినల్ కేసు ఎక్విటల్ అయిపోయింది కాబట్టి ఈ ప్రొసీడింగ్స్ కూడా ఆపివేయవచ్చు, అవసరం లేదనేటటువంటి అవసరం లేదు. ఎక్విటల్ అనేది ఏమీ బార్ కాదు డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక తీర్పు వెలువరించడం జరిగింది. ఎక్విటల్ ఇన్ క్రిమినల్ కేస్ డజంట్ బార్ డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ఎగ్నెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అని సుప్రీంకోర్టు వారి తీర్పులో వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. మనకి సహజంగా ఏసీబీ ట్రాప్స్ వాటిల్లో వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. వారి ఏసీబీ కేసు నుంచి క్రిమినల్ కేసు నుంచి వాళ్ళు ఎక్విటల్ కావచ్చు. అటువంటి సందర్భంలో వారు ఏం చెప్తారు, నేను ఎక్విటల్ అయిపోయాను కాబట్టి ఈ కేసులో డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ బార్ అని చెప్పేసి వారు చెప్పడం అనేది జరగవచ్చు. సో అటువంటి సందర్భంలో ఎక్విటల్ ఈజ్ నాట్ బార్ టు డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ అని చెప్పేసి మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారి యొక్క తీర్పులో వ్యాఖ్యానించడం జరిగింది. ఎక్విటల్ ఇన్ క్రిమినల్ కేస్ డజంట్ బార్ డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ఎగ్నెస్ట్ పబ్లిక్ సర్వెంట్. సో ఇలాంటి సందర్భంలోనే మనం రీసెంట్గా నేను లాడ్జ్ చేసినటువంటి ఒక రిపోర్ట్ ఆయన మా మిత్రుడు, వారు ఒక మంచి భక్తుడు, శివభక్తుడు, వారు కూడా అడ్వకేట్ 100% ఆయన చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేసేటటువంటి అడ్వకేట్. సో అనుకోని సందర్భంలో ఒక టెంపుల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో ఆ టెంపుల్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో ఎండోమెంట్ ఆఫీసర్స్ వాళ్ళకు కొంచెం దురుసుగా ప్రవర్తించడం వల్ల, ఆ దాడి చేసే ప్రయత్నం చేయడం వల్ల ఒక రిపోర్ట్ అనేది లాడ్జ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఆ టెంపుల్ అథారిటీస్ అంటే దట్ మీన్స్ వారి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు వచ్చి కొంచెం రిక్వెస్ట్ చేయడం మేరకు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేయడం మేరకు ఎవరైతే రిపోర్ట్ ఇచ్చినటువంటి అడ్వకేట్ గారు ఉన్నారో వారు ఆయన మీద పోలీస్ కేసుకు సంబంధించి వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ ఆ డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ అనేది కూడా ఇనిషియేట్ చేసాం మేము. అంటే త్రూ కలెక్టర్ వెస్ట్ గోదావరి కలెక్టర్ గారి ద్వారా, అదేవిధంగా కొన్ని డిపార్ట్మెంటల్గా హైయర్ అథారిటీస్ కూడా కంప్లైంట్ ఫార్వర్డ్ చేయడం. వారు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారు ఏం చేశారంటే ఎంక్వైరీ ఆఫీసర్ని వేసి ఆ ఎంక్వైరీ కండక్ట్ చేయమన్నారు. అయితే వారిచ్చిన రిపోర్ట్లో ఏం చెప్పారంటే ఈయన కాంప్రమైజ్ అయిపోయాడు కాబట్టి ఈ యొక్క ఇటువంటి డిపార్ట్మెంటల్ యాక్షన్ అవసరం లేదని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ తీర్పుని బట్టి మనకి ఏమవుతుంది, ఏదైతే క్రిమినల్ కేసు అనేది దాని ప్రొసీడింగ్స్ క్రిమినల్ కేసుకు సంబంధించి ఎక్విటల్ అయిపోయినా సరే డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్కి బార్ కాదని చెప్పడం మనకు అర్థమవుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనం డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ కూడా ముందుకు కొనసాగించుకోవచ్చు అన్నది మనకి ఈ తీర్పులో మనం మన కేసుకు అన్వయించుకోవచ్చు. ఆ విధంగా రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఆయన కూడా ఒక అడ్వకేట్, వారి ద్వారా ఒక రిపోర్ట్ లాడ్జ్ చేయడం జరిగింది. తర్వాత డిపార్ట్మెంటల్ పరంగా కూడా స్టెప్స్ ఇనిషియేట్ చేయడం జరిగింది మేము. ఆ తర్వాత ఎండోమెంట్ అథారిటీస్ రిక్వెస్ట్ మేరకు ఆయన పోలీస్ కేసు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎండోమెంట్ పరంగా కూడా ఆయన విత్డ్రా చేసుకోవడం జరిగింది. అది చెప్తున్నాను, ఇది మనకు కొంత ఎగ్జాంపుల్ కింద ఉపయోగపడడం కోసం చెప్తున్నాను. దిస్ ఈజ్ NSSR. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855 909559.